హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనమైతే ఈరోజు స్పెషల్‌గా సాంబార్ రైస్ ఎలా చేయాలో చూసేద్దామా? చాలా సింపుల్‌గా అయిపోతుంది. అంతే టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా. పెనం పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపట అన్నాక కొంచెం లావుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అది కొంచెం ఎర్రగా వేగాక మనకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి నేనైతే వేసుకుంటున్నాను. నేను వేసినవి ఏంటంటే క్యారెట్, బీన్స్, సొరకాయ, అరటికాయ వేసి ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలైతే వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మనం తర్వాత ఒక కప్‌లో అయితే చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకోవాలండి. దాంట్లోనే కొంచెం బెల్లం అయితే వేసుకున్నాను నేను, కొంచెం టేస్ట్ బాగుంటుందని. ఈ ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఈ చింతపండు పులుసు అయితే వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. దీంట్లోనే కొంచెం ఉప్పు, టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకొని ఈ ఉప్పు, పులుపు అంతా ముక్కలకు బాగా పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. అవి ముక్కలు బాగా మనకు ఉడకాలి. చాలా బాగుంటుంది ఈ పులుపు ముక్కలకి తగిలితే. తర్వాత అయితే సాంబార్ పొడి, కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి వేసేసి బాగా వేయించుకోవాలండి. నేను ముందుగా అయితే కుక్కర్‌లో ఒక కప్పు బియ్యము ఇంకొక కప్పుకైతే పెసరపప్పు, కందిపప్పు ఈ 3 కలిపి 2 కప్పులు తీసుకున్నాను. అంటే ఒక కప్పు బియ్యము, ఒక కప్పుకొచ్చేసి పెసరపప్పు, కందిపప్పు ఇవి వేసేసి దీనికి ఒక కప్పుకి 5 కప్పులు వాటర్ వేసేసి కుక్కర్‌లో ఒక 3 విజిల్స్ అయితే ఇచ్చాను. ఇలా మెత్తగా ఉడికింది రైసు. ఈ రైస్‌లోకైతే ఈ వెజిటబుల్ మిశ్రమం అంతా వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసి ప్రతి మెతుకుకి ఈ పులుపు అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. మనకి ఇది చాలా మెత్తగా ఉండాలి. ఈ రైస్ అంత బాగుంటుంది, తింటే నోట్లో కరిగిపోయేలా ఉండాలి. అందుకు బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి సాంబార్ రైసు. కావాలంటే కొంచెం గీ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేనైతే వేయలేదు. ఇంకా అంతే, ఒక 5 మినిట్స్ తర్వాత దింపేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి సైడ్కి అయితే కారం పూస కానీ ఇది కారాస ఉంటుంది కదా, అది వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి.